ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాత్రే నమ. ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ 31వ తేదీ అంటే 2020 సంవత్సరం యొక్క చివరి రోజు యొక్క దినఫలానికి స్వాగతము. ముందు మేషరాశి వారులకు ఈరోజు వ్యాపారం చేయడంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించబడతాయి. రుణ సహాయం విజయవంతమవుతుంది. ఆరోగ్య సమస్యలు శ్రేయస్సుగా కనబడుతుంది. కార్యకలాపాల్లో అంచనాలు నెరవేరుతాయి. వివాహంలో అంచనాలు నెరవేరుతాయి. బంధువులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు ఇది మనస్సులో ధైర్యం కావాలి. వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో రాణించడము జరుగుతుంది. పితృ సంబంధాల తీరులో తేడాలు తగ్గుతాయి. యంత్ర సంబంధిత పనులపై శ్రద్ధ వహించవలసిన అవసరం వస్తుంది. ప్రయత్నానికి గుర్తింపు లభిస్తాయి. సహాయక వాతావరణం సోదరులచే సృష్టించబడుతుంది. మిథున రాశి వారులకు ఈరోజు చింత మనస్సు నుండి మాయమై రిఫ్రెష్ అవుతుంది. స్నేహితుల ప్రయోజనం పొందుతారు. కొన్ని తప్పిన అవకాశాలు మళ్ళీ కలుస్తాయి. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో కస్టమర్ మద్దతు మెరుగుపడుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడితే సూచనలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు మిత్రుల నుండి తేడాలు తక్కువగా ఉంటాయి. బ్రోకన్ అవకాశాలు మళ్ళీ కలుస్తాయి. బయటి వ్యక్తులపై ప్రభావం పెరుగుతుంది. విదేశీ ప్రయాణం నుండి కొత్త అనుభవం లభిస్తుంది. మీరు ఉత్సాహంగా కొత్త కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటారు. తేడాలు తగ్గుతాయి. అంచనాలను నెరవేరుస్తాయి. సింహరాశి వారులకు ఈరోజు విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో విభిన్న అభిప్రాయాలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తు కోసం ఆలోచనలు పెరుగుతాయి. ఉపాధిలో ఎదురు చూడని మార్పు ఉంటుంది. ఉద్యోగ సంబంధిత పని అనుకూలంగా ఉంటుంది. ఇది మార్పు యొక్క రోజు. కొత్త అవకాశాలు అందుబాటులో ఉంటాయి. కన్యారాశి వారికి ఈరోజు వ్యవసాయ ఆరాధిత పనులలో లాభం పెరుగుతుంది. మీరు స్నేహితుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. వాహన సదుపాయాలు మెరుగుపడతాయి. శారీరక ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులను తొలగించడం ద్వారా మీరు శ్రేయస్సు పొందుతారు. లాభం పెరుగుతుంది. సౌకర్యాలు మెరుగుపడతాయి. తులారాశి వారికి ఈరోజు ప్రభుత్వం చేసే పనులలో సానుకూల లాభాలుంటాయి. వ్యాపార సంబంధిత విషయాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండవచ్చు. ఇల్లు మరియు వాహన సంబంధిత కార్యకలాపాలకు ధన సహాయం లభిస్తుంది. అనుకూలమైన రోజు అవుతుంది. మద్దతు అందుబాటులో ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆలోచించిన విషయం విజయవంతమవుతుంది. పని ప్రదేశంలో అనుకూలమైన పరిస్థితి కల్పిస్తుంది. విద్యార్థులకు విద్యా ప్రయోజనం ఉంటుంది. క్రీడలపై ఆసక్తి కలుగుతుంది. పెద్దలకు మద్దతు లభిస్తుంది. ఉద్దేశం నెరవేరుతుంది. అనుకూలమైన రోజు మద్దతు పూర్తిగా అందుతుంది. ధనుర్రాశి వారికి ఈరోజు మీరు చేసే పనులపై దృష్టి పెట్టడం మంచిది. సులభంగా సాధ్యమయ్యే పనులు కొంత సమయం పడుతుంది. అనవసరమైన వాదనలు మానుకోండి. బంధువుల నుండి సహాయం అవసరమవుతుంది. ప్రయాణ సంబంధిత కార్యకలాపాలు మారవచ్చు. మార్పు కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి. మకర రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఆనందం లభిస్తుంది. ఈ ప్రణాళిక వల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ ప్రణాళికల వల్ల ప్రయోజనం ఉంటుందో అది మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీరు చిక్కుల నుండి అభ్యంతరాలను తీసివేసి ఈరోజు విజయం సాధిస్తారు. ఆలోచించడం మరియు సహాయపడటం ఈరోజు మీకు మంచిది. కుంభరాశి వారికి ఈరోజు సంకల్పానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారు. ఫలితం బాగుంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆందోళనను తలెత్తవచ్చు. అవసరమైన నగదు సహాయం కొద్దిగా తర్వాత లభిస్తుంది. సహోద్యోగులచే సహాయ వాతావరణం ఉంటుంది.
ఈరోజు మీకు అన్ని రకాలుగా సహాయక రోజు అవుతుంది. ఇక మీనరాశి వాళ్లకు ఈరోజు మీరు పరిశ్రమ నుండి ఆశించిన సహాయం పొందుతారు. కార్యాలయంలో ఉన్నవారి నుండి మద్దతు లభిస్తుంది. విదేశాలకు వెళ్ళడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. మనస్సులో కొత్త కోరికలు కనిపిస్తాయి. అవసరమైన మద్దతు పూర్తిగా లభిస్తుంది. ఇది ద్వాదశ రాశుల వాళ్లకు డిసెంబర్ 31వ తేదీ యొక్క దినఫలము. రేపు ఆంగ్ల నూతన సంవత్సరం యొక్క మొదటి రోజు అంటే జనవరి 1వ తేదీ యొక్క దినఫలంతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.